అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన నిన్న మండిపడ్డాడు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నిన్న రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. అందరు లీడర్లకు వార్నింగ్ ఇవ్వలే, ఎవరెవరైతే అవినీతి పనులు ఉన్నారో, అక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్లకు వార్నింగ్ ఇచ్చిండు. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక సీన్ అర్థమైంది. ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడేమో, రాజగోపాల్ రెడ్డి రాజకీయాలలో ఒక సంచలనాన్ని సృష్టిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడేమో అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైపోయింది. నిన్న రాజగోపాల్ రెడ్డి ఏపూరి సోమన్నకు సంబంధించినటువంటి ప్రోగ్రాంకి పోయిండు. ఆ ప్రోగ్రాంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నేను కొత్త రాజకీయం చేయబోతున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. అవినీతి పైన యుద్ధం చేస్తా అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. అక్రమాల పైన యుద్ధం చేస్తా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కొత్త రాజకీయాలు చేస్తా, చాలా మంది యువకులను, తెలంగాణ ఉద్యమకారులను తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడతా అనేటటువంటి మాట కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. అట్లనే లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు కొంతమంది, అవినీతి పరులు ఉన్నారు, అక్రమాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భరతం పడతా వాళ్ళ అంతు చూస్తా అనేటటువంటి మాట కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడదామనే ఆలోచనలో ఉన్నాడేమో అని అనిపిస్తున్నది చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ చాలామంది ఉంటారు, రాజగోపాల్ రెడ్డితో పాటు చాలామంది లీడర్లు ఉంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతా చేయలేడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. సో కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ. సో రాజగోపాల్ రెడ్డి మరి కాంగ్రెస్లో ఉంటూ రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నటువంటి ఏదైతే ఐడియాస్ ఉంటాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత కష్టం ఉంటుంది. కానీ రాజగోపాల్ రెడ్డి సొంత పొలిటికల్ పార్టీ పెట్టిండనుకో ఏదన్నా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి, అంటే కొన్ని హింట్స్ ఇచ్చిండు. ఏంటంటే ఏపూరి సోమన్నతో చెప్తున్నాడు, నువ్వు గజ్జకట్టు, నేను రుమాలు చూడతా, మనం జనాల్లోకి పోదామనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. అంటే త్వరలో రాజగోపాల్ రెడ్డి పాదయాత్ర కూడా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడితే రేవంత్ రెడ్డికి నిజంగానే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి బెదిరిస్తేనో భయపెడితేనో లీడర్లు భయపడేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం భయపడే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెడితే ఆయన ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అందరు లీడర్ల లెక్క అవినీతి చేయాలో, అక్రమాలు చేయాలో, దందాలు చేయాలనేటటువంటి ఆలోచన రాజగోపాల్ రెడ్డికి లేదు. ఎందుకంటే మీరు చూడండి, రాజగోపాల్ రెడ్డి పైన లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాల పైన ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఉండదు. రాజగోపాల్ రెడ్డి పలాన్ కాడ కబ్జా పెట్టిన, అవినీతి చేసిన, అక్రమాలు చేసిన అనేటటువంటి ఒక్క ఆరోపణ కూడా రాదు. ఎందుకు రాదంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి మేము సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఏదైనా ఆరోపణ వచ్చిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా అవినీతి చేసిన, అట్లా అవినీతి చేసిన అనే ఆరోపణ ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళకి సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచన 1% లేదు. ఇంకా ఉన్నాయేమని ఉంటే జనాలకు ఇచ్చేద్దామనే ఆలోచన ఉంది తప్ప మనం సంపాదించుకుందాం, మైనింగ్లు చేద్దాం, లేకపోతే మనం క్రషర్ మిషన్లు పెడదాం, ఇసుక దందాలు చేద్దాం, భూదోపిడీ చేద్దాం అనేటటువంటి ఆలోచన రాజగోపాల్ రెడ్డికైనా, కోమటిరెడ్డికైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడితే నడిచే అవకాశం ఉందా అంటే బరాబర్ నడుస్తుంది, 1000% నడుస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడితే నాట్ ఓన్లీ నల్గొండ, 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వస్తారు. ఈవెందో బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతారు, బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కూడా రాజగోపాల్ రెడ్డితో జాయిన్ అవుతారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అంత క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తి. రాజకీయాలలో రాజగోపాల్ రెడ్డి దిట్ట. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడితే కొంత గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు వచ్చింది ఈ డౌట్ కొత్త పొలిటికల్ పార్టీ అని అంటే రాజగోపాల్ రెడ్డి ఒక హింట్ ఇచ్చిండు. ఏందా హింట్ అంటే, నేను త్వరలో కొత్త రాజకీయాలు చేస్తా, కొత్త వాళ్ళని అసెంబ్లీలో కూర్చోబెడతా అనే మాట రాజగోపాల్ రెడ్డి చెప్పిన. అది కాంగ్రెస్ పార్టీలో ఉంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి వర్గం, సీతక్క వర్గం, పొంగులేటి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి వర్గం, ఇట్లా వర్గాలు ఉంటాయి. ఈ వర్గ పోరులో కాంగ్రెస్లో ఎంత ఫ్రీడమ్ ఉన్నా కూడా
ఒక లీడర్ ఇంకో లీడర్ని తయారు చేయడం అంత వర్కౌట్ కాదు. కానీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఉంటే ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు, ఎవరినైనా తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. రాజగోపాల్ రెడ్డి చెప్పిండు వీడియోలో, ఆయన మాట్లాడిన ఏమనంటే, నేను చాలామందికి డబ్బులు ఇచ్చి గెలిపించిన, నామినేషన్ వేయడానికి కూడా కొంతమంది దగ్గర పైసలు లేకపోతే కోట్ల రూపాయలు ఇచ్చి నామినేషన్ వేయించి గెలిపించిన, ఎంతమందికి హెల్ప్ చేసినో నాకు తెలియదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి అసలు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, ఏం కథ అనేది 2-3 వీడియోలు ఉన్నాయి, నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే మీకు అర్థమైపోతుంది. రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుండనేటటువంటి విషయం మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ వీడియో మాత్రం మీరు చూడండి, మీకు ఆ తర్వాత తెలుస్తుంది. చూడండి ఒకసారి. ఇంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి, గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి మరి ఎవరు ఎమ్మెల్యే ఉండరు తెలంగాణలో, ఉండరు. అధికారం చుట్టే వాళ్ళు తిరుగుతుంటారు. అవునా కాదా, నిజమా కాదా? గెలిచిన తర్వాత అంతే. సోమన్ అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచి కానీ నాకు మంచి కావు. నేను నిజంగా చెప్తున్నా, ఎంతమందికి సాయం చేసిన నాకే తెలియదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకు టికెట్ల కానీ కోట్ల రూపాయలు ఇచ్చిన, నామినేషన్ చేసేందుకు పైసలు లేవంటే కూడా నేను పైసలు ఇచ్చి పంపిస్తే నా పైసలతోనే నామినేషన్ ఇస్తే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా ఎవరన్నా పిలిస్తే వస్తారా అంటే ఎవరు లేరు. అధికారం ఎక్కడుందో అక్కడికే పోతారు వాళ్ళు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కాదా? అందుకనే ప్రజల చైతన్యం రావాలి, రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి అమ్మడి సోమన్ అటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. విన్నారు కదా, ఎంత పెద్ద స్టేట్మెంట్. రాజకీయాలను మారుస్తాం. రాబోయే రోజులలో యువకులు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు. రాష్ట్ర రాజకీయాలను మార్చి చూపిస్తాం. ఎంతమంది ఎన్ని డబ్బు సంచులు పట్టుకొస్తారో పట్టుకురాని నేను చూసుకుంటా అంటున్నాడు. కొత్త రాజకీయాలు చేయబోతున్నా అంటున్నాడు. తమిళనాడులో ఎట్లయితే రాజకీయాలను మార్చినమో తెలంగాణలో కూడా మారుస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీలో వర్కౌట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది లీడర్లు ఉంటారు. రాజగోపాల్ రెడ్డి ఏదో హింట్ ఇచ్చి, నేనది కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా, ఆ కొత్త పొలిటికల్ పార్టీ తోటి తెలంగాణలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలో రాజకీయాలను మారుస్తాం, అవినీతి లేకుండా చేస్తాం, అక్రమాలు లేకుండా చేస్తాం, చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, అసెంబ్లీలో కూర్చోబెడతామనే మాట రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. రాజకీయాలను మారుస్తాం అంటున్నాడు, రాజకీయ వ్యవస్థను మారుస్తా అంటున్నాడు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? కాంగ్రెస్లో అయితే పాసిబుల్ కాదు. సో కొత్త పొలిటికల్ పార్టీతో పాసిబుల్ అవుతుంది. సో రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాజగోపాల్ రెడ్డి న్యూ పొలిటికల్ పార్టీ. అందరూ పార్టీలు పెట్టిరు. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మాట్లాడతారు, పార్టీ పెట్టడం అంటే చాలా సులభం అయిపోయింది, డబ్బులుంటే పార్టీ పెట్టేస్తున్నారని చెప్పి. పార్టీ పెట్టడం వేరే, పార్టీ పెట్టి నడపడం వేరే. రాజగోపాల్ రెడ్డి పెట్టగలుగుతాడు, నడపగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ సత్తా ఉంది రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెడితే ఈటల రాజేందర్ కూడా పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అయితే అవసరం అనుకుంటే, రాజగోపాల్ రెడ్డితో పాటు చాలామంది కీలకమైనటువంటి లీడర్లు రాజగోపాల్ రెడ్డితో నడుస్తారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎంతమంది అయినా పోనీకి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలామందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. అందరు లీడర్ల లెక్క రాజగోపాల్ రెడ్డి డబ్బులు దోచుకోవాలనేటటువంటి ఆలోచన లేదు. చాలామంది 100 మందికి రాజగోపాల్ రెడ్డి చదివిపిస్తున్నాడు, 100 మందికి హెల్త్ సెట్ చేయించిండు, హాస్పిటల్లో చెప్పిండు, బిల్లులు కట్టిండు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలామందికి ఇల్లులు కట్టించిండు, సొంత పైసలతో రోడ్లు వేయించిండు, చాలామందికి సొంత పైసలతో పెన్షన్ ఇస్తాడు రాజగోపాల్ రెడ్డి. నెలకు 10,000 రూపాయలు నియోజకవర్గంలో.
నియోజకవర్గానికి సంబంధం లేకుండా ఎవరైనా రాజగోపాల్ రెడ్డి దగ్గర పోతే వందలాది మంది వేలాది మందికి హెల్ప్ చేసింది. ఇది ముమ్మాటికి వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఇన్స్టాగ్రామ్లో రాజగోపాల్ రెడ్డి అని కొట్టి చూడు, మీకు వందల వీడియోలు వస్తాయి ఆయన చేసేటటువంటి హెల్ప్. ఏ ఎమ్మెల్యే అట్లా చేయడు, ఏ మంత్రి చేయడు. ఇంతసేపు లీడర్లు ఎంత సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప జనాలకు మంచి చేయాలనేటటువంటి ఆలోచన ఉండదు. కానీ జనాలకు మంచి చేయాలనే ఆలోచన రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి ఉన్నది. కాబట్టి ఆయన పార్టీ పెడితే 100% వర్కౌట్ అవుతుంది, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఆయనే చెప్తున్నాడు కొత్త రాజకీయాలు చేస్తాడని అర్థమైంది. ఏపూరి సోమన లాంటి వాళ్ళు నా వెనకాల ఉండాలి, అందరిని తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడతా అంటే అర్థమైంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న మందుల శ్యామల్ టికెట్ ఖతం. తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఏపూరి సోమనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మందుల శ్యామల్ ఖతమైనట్టే లెక్క. ఇంకా తుంగతుర్తిలో మందుల శ్యామల్ మళ్ళీ కనబడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించిన సంచలనం ఉంటుంది. సో ఇది ఇంకా ముందు ముందు చాలా జరగబోతున్నది. ఇంకా చూడండి, మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళ ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మేము చూస్తున్నాం దగ్గరికి వెళ్ళి రాజకీయాలు. నేను పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే నేనొక్కరిని నిజాయితీగానే ఉంటే సరిపోదు. నేనొక్కరిని నిజాయితీగా ఉంటే ఈ పేదలకు న్యాయం జరగదు. నేను అవినీతి వ్యతిరేకంగా, దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే ఈ పేదలకు న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ళు సహనంతో ఉన్నా, ఇప్పుడుగా పోరాటం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. నువ్వు గజ్జగట్టు, నేను రుమాలు కడతా. నువ్వు గజ్జగట్టు, రుమాలు కడదా, ప్రజలకు పోదాం. నిజంగా తెలంగాణ వచ్చిన నా పేదల బతుకులు మారినాయా? విన్నారు కదా, ఏపూరి సోమనతో చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, నువ్వు గజ్జ కట్టు, నేను రుమాలు కడతా, ప్రజల్లోకి పోదాం, ప్రజల్లో తిరుగుదాం అనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. నా అర్థమైంది. ఈ వీడియో చూసినాక చాలామంది లీడర్లు వణికిపోతున్నారు. అరే ఏంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సైలెన్స్ ఉన్నా అయిపోవు అంటే ఇప్పుడు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళట అంటే రాజగోపాల్ రెడ్డి గట్టిగా మాట్లాడుతుండు, బలంగా మాట్లాడుతుండు, ప్రభుత్వం పైన యుద్ధం చేసేటట్టున్నాడు, ఇమీడియట్లీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చేద్దాం, మంత్రి పదవి ఇచ్చి ఆయన సైలెన్స్ ఉంచుతాం. ఇక మంత్రి పదవి ఇస్తే ఆటోమేటిక్ రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ అయిపోతాడు, ఆయనకు మినిస్ట్రీ కేటాయిద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి బృందం ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్గా వీడియోలో చెప్పిండు, నాకు మంత్రి పదవి కూడా వద్దన్నాడు. నాకు మంత్రి పదవి వద్దు, నాకు ఏ పదవి వద్దు, నాకు జనాలు కావాలని నేను పబ్లిక్లోకి పోతా, పబ్లిక్కి నిజాలు చెప్తా, వాస్తవాలు చెప్తా అనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైపోయి రేవంత్ రెడ్డి తలకే పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఇక కథమే, యుద్ధమే. ఇక ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఇంకో మాట కూడా మాట్లాడిండి. ఇగో మీకు చూపిస్తా ఇంకో వీడియో కూడా. ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఏమనంటే, ఇగో చూడండి, ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయాడు. చూడండి ఒకసారి. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయాడు. లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి. ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? విన్నారు కదా, లక్షల కోట్లు సంపాదించడానికి ఏ రూల్స్ లేవు, కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే 500 రూల్స్ పెట్టిర్రు. ఇది ఎక్కడి న్యాయం అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది చూడండి మీరు. రాజగోపాల్ రెడ్డి ఏదో చేయబోతున్నాడు,
చాలా ఇబ్బంది అయితే చూడండి. ఇంకో మాట కూడా వినండి, ఇగో ఈ వీడియో కూడా వినండి. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. విన్నారు కదా, రాజగోపాల్ రెడ్డి చెప్పిండు అసలు తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, తెలంగాణకి సంబంధం లేనోళ్ళు, వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు, వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు బాధ అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడేమో. ఎందుకంటే ఉద్యమం నడుస్తున్న రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ. రేవంత్ అన్న మరి ఏడున్నాడో ఉద్యమ సమయంలో? రేవంత్ అన్న ఏం చేస్తున్నావు మరి? ఆయన ఏడో ఉద్యమం చేసిండు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీకి బాస్ అయిపోయిండు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోయిండు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన లీడర్లు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి లీడర్లు ఇంకా పదవుల కోసం వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం జెట్ స్పీడ్లో ముఖ్యమంత్రి అయిపోయిండు. తెలంగాణ కోసం పనిచేసేటువంటి లీడర్లు పదవుల కోసం ఇంకా పాపం తాతాలు ఆడుతున్నారు, ఎప్పుడు పదవి వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రజల కోసం. సో ఇది తెలంగాణలో నడుస్తున్నటువంటి కథ. ఇవన్నీ మాటలు చూస్తే నాకైతే ఒకటి అనిపించింది, రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతాడు, రాజగోపాల్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ రాబోతుంది. ఏదో రాజగోపాల్ రెడ్డి చేయబోతున్నాడు. మరి పాదయాత్ర చేస్తాడా, జిల్లాలు తిరుగుతాడా, నియోజకవర్గాలలో సభలు పెడతాడా, మీటింగ్ పెడతాడా, ఏదో జరగబోతుంది. కానీ ఒక కొత్త చరిత్రను సృష్టించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఇది జరుగుతుంది, మీరు రాసి పెట్టుకోర్రి. నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అవినీతి పైన యుద్ధం చేస్తా, అక్రమాల్లో యుద్ధం చేస్తా అనేటటువంటి మాట చెప్తా ఉంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. సో చాలా అద్భుతంగా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలామంది అవినీతి అక్రమాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అక్రమార్కుల భరతం పడతా అనేటటువంటి మాట చెప్పిండు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చూసి నెత్తి పట్టుకున్నారు, ఏమవుతుందో, ఏదో జరగబోతుంది, రాజగోపాల్ రెడ్డి ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేస్తుండని చెప్పి రకరకాలుగా టెన్షన్ పడుతున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి కూడా ఆరాధిస్తున్నాడు, అసలు ఏం చేయబోతుంది రాజగోపాల్ రెడ్డి, ఏం కథ అని రేవంత్ రెడ్డి కూడా కొంత కనుక్కునే కార్యక్రమం చేస్తున్నాడు. వేచి చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్ని కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.